శ్రీమాత్రే నమః. మీరు అవునన్నా కాదన్నా మీనరాశి వారికి మహాయోగం. నవంబర్ 2వ తేదీ ఎంతో శక్తివంతమైన క్షీరాబ్ది ద్వాదశి మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో జీవితం అనేది మారబోతోంది. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? నవంబర్ 2వ తేదీ ఎంతో శక్తివంతమైన క్షీరాబ్ది ద్వాదశి మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి అదృష్టమా, దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారి జీవితానికి సమయంలో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. దైవబలం పూర్తిగా కనిపిస్తోంది. ప్రారంభించిపోయే పనులలో శ్రమకు తగిన ఫలితం మీకు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక నియంత్రణ అవసరం. శ్రీ విష్ణు సహస్రనామాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారంలో బుద్ధిబలంతో ముందుకు సాగండి. రుణ సమస్యలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. శాంతం పాటించండి. నవగ్రహ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీకు ఈ సమయం అంతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు, మార్పులు కూడా ఇవ్వబోతోంది. ఈ మీనరాశి వారికి ఈ 2025 చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా కొంత అస్థిరత ఉండవచ్చు, కానీ మీకు ఈ సమయం మంచి ఫలితాలు అయితే మీరు ఆశించే స్థాయిలో అయితే ఉంటారండి. వృత్తిపరంగా సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా కుటుంబ జీవితం చాలా సంతోషంగా కనిపిస్తోంది. శని సాడే సతి 2వ దశ ప్రారంభమైంది. ఇది కొంత కష్టంగా అయితే ఉండవచ్చు. అయితే రాహు నిష్క్రమించడం వలన కొన్ని సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక సంవత్సర ప్రారంభంలో ఆర్థికంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే మీకు అంతా మేలు జరుగుతుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా మెరుగుదల అనేది అధికంగానే కనిపిస్తుంది. వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని సవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. సొంతంగా ఉద్యోగాలు సృష్టించుకోగలటువంటి సామర్థ్యం కూడా మీరైతే కలిగి ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు అయితే పడవచ్చు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యమైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. అలసట పెరగకుండా చూసుకోవాలి. 2025 శని సాడేసతి 2వ దశ ప్రారంభమవుతుంది. రాహు నిష్క్రమించడం చేత కొన్ని సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం కూడా మీకు దక్కబోతోంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలు, మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మేలైతే జరుగుతుందండి. 2025 పదోన్నతి ఎదుగుదల కూడా మీకు లభిస్తుంది. కొత్త ఉద్యోగం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారు శని 12వ ఇంట్లో ఉండే సమయంలో కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓపిక పట్టాలి. కార్యాలయంలో కొన్ని అడ్డంకులు, జాప్యాలు ఏర్పడవచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే ఈ ఏడాది మీకు ఆశించిన విజయం అనేది కొన్ని విషయాల్లో దక్కకపోవచ్చు. పనిని వాయిదా వేయడమో లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడమో ఇటువంటివి మీ యొక్క పురోగతికి ఆటంకాలు కూడా కలిగిస్తాయి. ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గాను మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ, నచ్చిన వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో శని గోచరం 1వ ఇంటిలో ఉండడం వల్ల మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం కూడా జరగవచ్చు. అంతేకాదు వృత్తిపరంగా విరోధులు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఒక రకంగా ఇది మీ యొక్క ఓపికకు మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటిదనే చెప్పాలి. కాబట్టి దానిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి కొంచెం ఓపికగా ఉండడము, నిజాయితీగా పనిచేయడము మరియు బద్ధకాన్ని వదలడము మొదలైనవి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాహు గోచరం మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ ఏడాది అంతా మానసికంగా ఏదో ఒక ఇబ్బంది ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. దాని కారణంగా చేసే పనులలో ఏకాగ్రత తగ్గటం మరియు నిర్లక్ష్యం పెరగడం మొదలైనవి జరగవచ్చు. దీనిని బట్టి
మీ ఉద్యోగం పైన ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శని మరియు రాహు ప్రభావం వల్ల మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీని వలన ఈ రాశి వారు కొంచెం పొదుపుకు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ రాశి వారు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను కలిగి ఉండవచ్చు. గురువు గోచారం 3వ ఇంట్లో ఉండే సమయంలో మీ యొక్క కుటుంబ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామికి వారి యొక్క వృత్తిలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది మరియు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు రాహు గోచరం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్నిసార్లు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడము, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి మానసికంగా ప్రశాంతత లోపించడం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా ఎదుటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం మరియు కుటుంబ సభ్యులందరిపైన కూడా అతి జాగ్రత్తలు తీసుకోవడం తగ్గించినట్లయితే కనుక కుటుంబంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. గురువు దృష్టి 10వ ఇంటిపైన ఉండడం చేత ఈ సంవత్సరం ద్వితీయార్థం మీరు మీ యొక్క కుటుంబం కంటే కూడా ఎక్కువ సమాజం కొరకు కృషి చేయడం వలన సామాజికంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు కూడా పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో కూడా మీరు సహజ సేవలో చురుగ్గా పాల్గొంటే సమాజంలో మీ యొక్క స్థానం మరింతగా మెరుగుపడుతుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. మీన రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే మీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు ఎప్పుడూ కూడా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలవారిగా ఉంటారు. ఈ మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.